హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం విలేజ్లో ఉన్నటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ నిజాల గురించి తెలుసుకుందాం. అవేంటంటే ప్రతి ఊర్లో ఉండేటటువంటి వాళ్ళకి కల్లాపి సాన్పి అంటే ఏందో తెలుసు. అది ఆవు పేడతో వేసుకోవడం వల్ల ఒక మంచి అద్భుతమైనటువంటి ఫలితాలన్నవి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం పేడని తీసుకొచ్చి దాన్ని బాగా కలపాలండి. వాటర్లో వేసి కలుపుకుంటే అది ఏమవుతుందంటే మంచిగా స్మూత్గా కావడం, చిక్కగా ఇట్లా వాటర్ లాగా కావడం మనం అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అంటే అందులో బాగా మెల్ట్ అయిపోతుంది, కలిసిపోయి మంచిగా కావడం అన్నది జరుగుతుంది. ఈ విషయం చాలామందికి తెలీదు, కానీ పేడ అంటే చాలామంది చీచి అంటారు. కానీ పేడ అనేది లక్ష్మీ అమ్మవారితో సమానం కాబట్టి చాలామంది చూడండి, మనం బతుకమ్మ చేసేటప్పుడు బొడ్డెమ్మ పండగ అని పేడతోటే ఆమెని కొలవడం జరుగుతుంది. ఈ విధంగా మన ప్రకృతిలో ఉన్నటువంటి న్యాచురల్ రెమెడీగా పనిచేస్తుందండి. ఇది చాలా మంచిది. ఎందుకంటే వర్షాకాలంలో చాలా ఎక్కువగా బురదగా ఉండడం వల్ల అక్కడ వైరస్, బ్యాక్టీరియా, దోమల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఈ విధంగా పేడతో అక్కడ కల్లాపి సాన్పి ఈ విధంగా చల్లుకోవడం వల్ల చూడండి దాని క్వాలిటీ ఏ విధంగా ఉంది, ఆ విధంగా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత దాన్ని మనం కింద వేసుకోవాలి. వేసుకుంటే ఈ విధంగా కావడం అన్నది మనం అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి అదొక మంచి ఇదిగా పనిచేస్తుంది. బ్యాక్టీరియా వైరస్ను చంపేటటువంటి రెమెడీగా పని చేయడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఇల్లు ముందు ఈ విధంగా చల్లుకోవడం వల్ల అమ్మవారి కళ ఆ ఇంటికి రావడం జరుగుతుంది. ఎందుకంటే పేడ అంటే మనం లక్ష్మీ అమ్మవారితో కొలుస్తున్నాం కాబట్టి దీన్ని ఎరువు రూపంగా కూడా వేసుకోవడం వల్ల చేనులో పొలాలలో పంటలన్నవి అద్భుతంగా పండడం జరుగుతుంది. మనం ఎన్ని రకాలైనటువంటి మందులు స్ప్రే చేసినా, పిచికారీ చేసినా మనకు అక్కడ ఫలితం ఉండదు. కానీ ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టినటువంటి ఈ యొక్క పేడ ఎరువుని మనం పొలంలో యూజ్ చేయడం వల్ల పంటలు చాలా అద్భుతంగా మంచిగా మనకి దిగుబడిని అన్నది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడం జరుగుతుంది దీని ద్వారా పండించిన పంటలతో కూడా. కాబట్టి ప్రతిరోజు ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు అప్పుడప్పుడు వీక్లీ 2 or 3 times ఈ విధంగా వేసుకోవడం వల్ల వాళ్ళు చాలా అద్భుతమైన ఫలితాలని పొందుతారు. మనం ఇల్లు తుడచడానికి లైజాల్, డెటాల్ వంటివి యూజ్ చేస్తాం. కానీ ఆ ప్లేస్లో సాల్ట్ మరియు పసుపుని ఈ విధంగా కలిపి ఇల్లు తుడవడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా, వైరస్ కూడా ఏమవుతుందంటే పోవడం అన్నది జరుగుతుంది. మనం వారానికి 2-3 సార్లు ఈ విధంగా వేసిన దాంతో తుడవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ కూడా పోవడం అన్నది జరుగుతుంది. సాల్ట్లో ఉన్నటువంటి ఒక లవణం అన్నది పాజిటివ్ వైబ్రేషన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ ఇంట్లో ఎప్పుడు అందరూ హ్యాపీగా ఉండడం మనం అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మా ఇంట్లో అయితే నేను లైజాల్, డెటాల్కి బదులు కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి, పసుపు అనేది ఒక మంచి యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా తుడవడం అన్నది జరుగుతుంది. ఈ విధంగా తుడుచుకోవడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి ఎలాంటి బ్యాక్టీరియా, వైరస్ కూడా రాకుండా పిల్లలు కూడా హెల్తీగా ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఇల్లు క్లీన్గా ఉంటేనే ఏదంటే అది మనం కింద పడేసింది కానీ కింద పెడతాం. మనం ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇల్లు నీట్గా ఉంటే మనం హెల్తీగా ఉండేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉండడం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా ఎవరైతే తుడుస్తారో వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కింద కమెంట్ చేయండి. ఈ వీడియో ఎక్కడి వరకు చేరుకుందో నాకు అర్థం కావడం జరుగుతుంది. మనం ఎన్నిసార్లు అంటే ఒక రూమ్, రెండో రూమ్ తుడిచిన తర్వాత మళ్ళీ వాటర్ చేంజ్ చేస్తాం కదా, చేంజ్ చేసినప్పుడల్లా ఈ విధంగా అది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రతి రూమ్లో కూడా పాజిటివ్ ఎనర్జీ అన్నది రిలీజ్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇదేనండి. ఎందుకంటే ఈ విధంగా మనం వేసుకొని తుడవడం వల్ల ప్రతి రూమ్లో కూడా పాజిటివ్ ఎనర్జీ అన్నది రిలీజ్ కావడం అక్కడ అబ్జర్వ్ చేయాలి. ఆ తర్వాత అన్ని పనులు అయిపోయిన తర్వాత వాకిట్లో మనం పేడ వేసినాం కదా, అక్కడ ఒక 1/2 hour ఆగితే మంచిగా ఈ విధంగా ఎండినట్టు అనిపిస్తుంది. ఆ టైంలో ఒక ముగ్గు పెట్టుకోవాలి. ఎవరికి ఏ ముగ్గు అంటే ఇష్టమో ఆ ముగ్గు పెట్టుకోవాలి. నేను మాత్రం ఈ ముగ్గు పెట్టడం జరిగింది. ఈ విధంగా ముగ్గు పెట్టడం వల్ల ఇల్లు చాలా కళగా కనిపించడం జరుగుతుంది. చూడండి ఈ విధంగా ముగ్గు పెట్టడం వల్ల ఇది బియ్యం పిండితో పెడితే ఇంకా మంచిదండి. మనం దొరికేటటువంటి ముగ్గు పిండి ముగ్గుతో పెట్టడం కంటే బియ్యం పిండిని తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని పెట్టడం వల్ల కొన్ని చీమలు అవి కూడా తినడం వల్ల వాటికి కూడా ఆహారంగా ఉంటుంది. మళ్ళీ మన ఇంటి ముందు కూడా ఒక మంచి ముగ్గు వేసిన ఫీలింగ్ మనకి కలగడం అన్నది అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు.
పాతకాలం వాళ్ళు ఈ విధంగానే చేసేవాళ్ళండి. కానీ ఈ జనరేషన్‌లో అందరూ టైల్స్ అని, అది అని మొత్తం ఏం చేస్తున్నారంటే ఇంటి ముందు కూడా వాటర్ కొట్టేసుకొని ముగ్గు పెట్టుకుంటున్నారు. అది చాక్ పీస్‌తో దాంతో పెట్టడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదండి. చాక్ పీస్ కెమికల్ కాబట్టి మళ్ళీ మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వచ్చేటటువంటి ఛాన్సెస్ అన్నది ఉండడం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా ఇలా ముగ్గు పిండితో మనం అంటే ఈ బియ్యం పిండితో తయారు చేసినటువంటి ముగ్గుని వేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇల్లు కూడా నీట్‌గా ఉంటుంది. తర్వాత చివరికి మన పూజా కార్యక్రమం స్టార్ట్ చేసుకొని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని పెట్టుకొని మొక్కులు సమర్పించుకోవాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.